48వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా మన ఇంటి ఆడబిడ్డ స్వప్న మీ ముందుకు వస్తున్నారు. పదవుల కోసం కాదు, పెద్దల ఆశీర్వాదం కోసం, ప్రజల సేవ చేయాలనే తపనతో ముందుకు అడుగేస్తున్నారు. గతంలో మీ కష్టాల్లో మీ ఇంటి మనిషిలా నిలిచిన స్వప్న ఈ రోజు మీ నమ్మకాన్ని కోరుతోంది. మన బిడ్డకు ఆశీర్వాదం ఇవ్వండి. మన డివిజన్ భవిష్యత్తుకు దారి చూపండి. పెద్ద మనసుతో మన స్వప్నకు ఒక అవకాశం ఇవ్వండి. ఓకే, నమస్తే. నా పేరు స్వప్న, సంద స్వప్న. డివిజన్ వచ్చేసి 48వ డివిజన్ నుంచి నేను బీఆర్ఎస్ అభ్యర్థిగా కమలాకర్ అన్న వల్ల టికెట్ ఇవ్వడం మనం జరిగింది. సో ఏంటంటే నేను బీఆర్ఎస్ నుంచి 48 డివిజన్ నుంచి పోటీ చేయడానికి రెడీగా ఉన్నా. నేను 16 సంవత్సరాల నుంచి ఈ డివిజన్లో మహిళా సంఘాలకు ఆర్పీగా వర్క్ చేసిన. సో ఏంటంటే ప్రతి డోర్ టు డోర్ కానీ ప్రతి గల్లు టు గల్లు కానీ సర్వే చేసి మా రోడ్ల సమస్యలు కానీ డ్రైనేజీ సమస్యలు కానీ ఇక్కడ లైట్ల ప్రాబ్లమ్స్ కానీ కనీసం మాకు ఇక్కడ రోడ్లు ఇన్స్టాల్ కూడా రావడం లేదు. ప్లస్ మురికాలు తీయడానికి కూడా ఎప్పుడో ఒకసారి మాకు ఇక్కడ కరెక్ట్ సిస్టమ్ లేదు. దీన్ని మేము మార్చాలంటే మహిళలు ముందుకు రావాలని మనకు ఇప్పుడు 50% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వడం మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ రిజర్వేషన్ కారణంగా నేను ముందుకు వచ్చిన ఒక మహిళగా ఉండి ఇదివరకు చేయలేని సమస్యలు కూడా రోడ్ల సమస్యలు కానీ డ్రైనేజీ సమస్యలు కానీ ఇక్కడ ఉన్న లేడీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ జెంట్స్కి వెళ్ళి పర్సనల్గా చెప్పుకోలేరు. కాబట్టి లేడీస్ అనేటోళ్ళు ఒక కార్పొరేటర్ ఉంటే ఏదైనా ముందుకెళ్ళి చెప్పుకోవచ్చని మా మహిళలందరూ కలిసి నన్ను నిలబెట్టడం జరిగింది. సో అందరి ఆశీర్వాదంతో నేను ఇక్కడ 48 డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాను. నేను ఆ దేవుడి దయ వల్ల గెలిస్తే వెంటనే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మాకు రోడ్ల సమస్యలు బాగున్నాయి. మాది ఇక్కడ ఒక విలేజ్ కాలనీ లాగా ఉండిపోయింది. చాలా రోజుల నుంచి ఒక 10-15 సంవత్సరాలకు సిటీ లాగా లేకుండా విలేజ్ లాగా ఉంది. డెవలప్కి నోచుకోకుండా ఉంది మా ఏరియా. ఎందుకంటే ఖచ్చితంగా మేము డెవలప్ చేసుకోవాలి. ముఖ్యంగా రోడ్లు వేసుకోవాలి, మురికి కాలువలు. ముఖ్యంగా ముందుగా మా ఇంటి ముందు నుంచి రోడే సగం వరకు వేసి సగం వరకు మొత్తం కంప్లీట్ చేయలేదు. ఈ రోడ్ నుంచి వెహికల్స్ వెళ్తే ఒక నెల 2 నెలల వరకే కంప్లీట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంత రోడ్డు మొత్తం గందరగోళంగా ఉంది. ఈ రోడ్డు సమస్యలు కానీ లైట్ల సమస్యలు కానీ స్తంభాల సమస్యలు కానీ ముఖ్యంగా వైర్ల సమస్యలు కూడా ఇక్కడ ఏదైనా వెహికల్స్ అయితే పెద్ద వెహికల్స్ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాయి. ఆ సమస్యలు కానీ ఇంకా లేడీస్కి సంబంధించిన సమస్యలు కానీ ఇంద్రమీల సమస్యలు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఏదైనా కూడా లేడీస్ ఉంటే మాకు చేసి పెడతారని ఒక నమ్మకంతో నన్ను నిలబెట్టిరు. ఇప్పుడు మన కాబోయే మేయర్గా ఖచ్చితంగా మన బీఆర్ఎస్ నుంచే మన కారు గుర్తు నుంచే మేయర్గా రాబోతున్నారు. సో మన ఏ సమస్యలైనా ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా పరిష్కరించుకోవచ్చు. ఇదివరకు కమలాకర్ అన్న గారు కూడా మనకు ఇదివరకు ఈ రోడ్లన్నీ ఇక్కడ మా డివిజన్ నుంచి కానీ మా పక్క డివిజన్ నుంచి కానీ ఇటు పక్కన ఉన్న శ్రీకాంత్ అన్న ఏరియా కానీ హరిశంకర్ అన్న ఏరియా కానీ ప్రతి ఒక్క ఇప్పుడు భాగ్యనగర్ కానీ ప్రతి ఒక్కటి మనకు కేసీఆర్ అన్న గారి నాయకత్వంలో కమలాకర్ అన్న గారి నాయకత్వంలో ఈ రోడ్ల సమస్యలన్నీ మాకు క్లియర్ అయినాయి. ఒకప్పుడు మొత్తం మట్టి రోడ్లు ఉంటుండే, ఇటు బండ్లు రాలేని పరిస్థితులు ఉంటుండే. బండ్లు నడిచినా కూడా ఆ దుమ్ముతోటి ఇండ్లు ఎన్నిసార్లు దుక్కున్నా దుమ్ము ఉంటుండే. ఇప్పటి వరకు కొన్ని క్లియర్ అయినాయి. ఇంకా మిగిలిన రోడ్ల సమస్యలు కానీ ఇవి కానీ మాకు ఎట్లాగో ఇప్పుడు మనకు మేయర్గా మన బీఆర్ఎస్ నుంచి వస్తుంది కాబట్టి ఆ సమస్యలను మేము పరిష్కరించుకుంటాము. ఇది స్ట్రాంగ్గా బీఆర్ఎస్ నుంచి మాకు మేయర్ వస్తుంది. ఖచ్చితంగా మేము ఈ సమస్యలను పరిష్కరించి తీరుతాం. ఇప్పుడు మనకు ఎమ్మెల్యే గారు కూడా కమలాకర్ గారు బీఆర్ఎస్ నుంచే ఉన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు బీఆర్ఎస్ మేయర్ గారే వస్తున్నారు కాబట్టి మన సమస్యలు కూడా ఎక్కడ ఆగే ప్రసక్తి లేదు. లేడీస్ కానీ జెంట్స్ కానీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఎటువంటి సమస్యలైనా మనం ఈజీగా పరిష్కరించుకోవచ్చు. అందులో లేడీస్ ఉంటే ఇంట్లోకి డైరెక్ట్ వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఓకే, మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి. మన అన్నగారి నాయకత్వంలో ఖచ్చితంగా అభివృద్ధి చేసుకొని తీరుదాం. జై గంగుల కమలాకర్ అన్న గారి నాయకత్వం, గంగుల కమలాకర్ అన్న గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. డివిజన్ మాకు ఇప్పటివరకు వచ్చిన కాడికైతే మాకైతే ఇప్పటివరకు ఏం చేయలేము. మా రోడ్లు అయినా ఏం లేవు, మోరీలు లేవు. కనీసము ఉన్న వాళ్ళకి మేము కంప్లైంట్ చేసినా కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఏంటంటే మాకు కొంచెం మేము అన్నిటికీ కొంచెం ఇప్పటివరకు ఆమె ఏం పోటీ చేయలేదు, దేనిలోకి రాలేదు. నార్మల్గా ఉన్న అన్నిటికీ ముందట పడ్డది. మాకు ఏమన్నా హెల్ప్ కావాలన్న అన్నిట్లలో చేసింది. ఆమెకి అన్నిట్లలో పోయేంత కూడా అది ఉన్నది. అందుకే మనం గెలిపించుకుందామని అనుకుంటున్నాం ఈసారి. ఎందుకంటే మాకు చిన్న హెల్ప్ అయిన ఇప్పుడు మహిళలకు వచ్చింది కాబట్టి ఈమె అయితే మాకు అన్నిటికీ ముందట పడుతుందని ఈమెను గెలిపించుకుందామని ఈమెను ఎన్నుకున్నాం మేము. సో ఈమెను గెలిపించుకుందామని అనుకుంటున్నాం. అందరం కలిసి ఈమెనే గెలిపిద్దాం. మా వాడకి ఇప్పటివరకు అయితే ఆమె అంటే ఏంటన్నది తెలుసు. దేనికి వెనకాడది, దేనికైనా ముందట పడుతుంది. ఏదైనా కానీ చేసుకుందాము, సాధిందామని చేస్తుంది. సో ఆమెను అందరం కలిసి గెలిపించుకుందామని అనుకుంటున్నాము. 8వ డివిజన్ కరీంనగర్, మన విద్యానగర్, కుర్మవాడ, రామ్నగర్, సంతోష్ నగర్ ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా జై తెలంగాణ, జై కేసీఆర్. మన వాడ డివిజన్ ఏంటంటే మన వాడలోని సమస్యలు చాలా ఉన్నాయి. రోడ్లు లేవు సరిగా. ఎందుకంటే మనం మహిళగా ఈసారి సంద స్వప్న నిలబడింది కాబట్టి టీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ అభ్యర్థిగా మనందరం
మహిళల సమస్యల గురించి ఆమె పోరాడుతుంది. కావున రోడ్లైనా ఏ సమస్యలైనా మనందరి కోసం పోరాడడానికి మనందరం మహిళలకు అందరూ పెద్దలందరికీ నేను దయచేసి అందరికీ ఆశీర్వదించగలరని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే గెలవాలి. ఏ మోర్లు చక్కదనం లేవు, రోడ్డు చక్కదనం లేదు. మేము మా సప్నవనే గెలిపించుకుంటాం కారు గుర్తుకేసి. మా గ్యాంగ్ అంతా ఒక్కటే. అచ్చినుడు ఏం చేసిండు సారు, నేను బట్టలు ఇస్తా, నేను చీరలు ఇస్తా. మేము కారు గుర్తుకే వేస్తాం, పక్కా వేస్తాం. మా సప్నని గెలిపిస్తాం, పక్కా వేస్తాం. ఉన్నది చేసింది, అన్ని పనులు చేసింది. చేయలేదని అంటలేము మేము. వేస్తాం, వేపిస్తాం. అందరిని కూడా వేపిస్తా. నేను వెంబడి తిరిగి నేను ఇచ్చిపెడతానా సార్ ఉన్నారు కాబట్టి మనం అందరం అక్కకు సపోర్ట్ చేసి గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. అక్కయ్య అందరికీ ముందుండి తన పనులను వదిలేసుకొని మన అందరి కోసం చాలా పనులు చేస్తుంది కూడా. కాబట్టి మనందరం అక్కకు సపోర్ట్ చేసి కారు గుర్తు తరపున మనందరం గెలిపించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన సైడు బీరప్ప టెంపుల్ సైడు రోడ్డు ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదు. అక్కకు సపోర్ట్ చేస్తే ఫస్ట్ మనకు చేయించేది ఫస్ట్ బీరప్ప టెంపుల్ సైడ్ రోడ్డు వేస్తారు కంపల్సరీ. మన అందరికీ సపోర్ట్ చేస్తుంది. ఇంకా మోరీలు కూడా కరెక్ట్ లేవు. మన అక్కను గెలిపించినట్లయితే మన కోసం తన పనులు వదిలేసుకొని మనకు కంపల్సరీ ఆ పనులు చేసి పెడుతుంది. కాబట్టి మన అక్కను కంపల్సరీ గెలిపించాలి, కారు గుర్తుకు సపోర్ట్ చేయాలి. మాకు రోడ్లు లేవు, మేము ఏదన్నా చెప్పినా ఎవ్వరు పట్టించుకోలే. మరి మాకు రోడ్లు కావాలి, నల్లలు కావాలి, కరెంటు ట్యూబ్ లైట్లు వెలిగిపోతే కూడా మేము సెల్లులలో చూపెట్టినాం, మోరీలు చూపెట్టినాము. మాకు ఎవ్వరు న్యాయం చేయలే. మేము సప్నను గెలిపించుకుంటే మాకు న్యాయం జరుగుద్దని అయితే మాట్లాడుతున్నాం. మమ్మల్ని అందరు మళ్ళీ ఆడ మాట్లాడినాం, ఈడ మాట్లాడినాం అని కూడా బెదిరిస్తారు. మమ్మల్ని అట్లా బెదిరిస్తే మరి మేము భయపడి మాట్లాడకపోతే ఎవరికి గెలిస్తే మాకు ఏం చేస్తారు? మేము భయపడి మాకు చదువు రాదు, మేము ఈమె ఆడపిల్ల, మా బిడ్డ లెక్కనో, మా కోడలు లెక్కనో, మా మనవరాలు లెక్కనో వచ్చి అడుక్కుంటాం. ఇంట్లో వచ్చి అడుగుతామని మేము ముందుకు వస్తున్నాం. అయ్యేలా ఎవ్వరు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుర్రి. ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు, నువ్వు అందులో మాట్లాడినావు, నువ్వు వీడ పోయినావు, చేసినావు అని అయితే మమ్మల్ని ఇబ్బంది పెట్టకుర్రి. మాది చెత్తకుండిలాగా మా వాడ, మమ్మల్ని మంచిగా చెయ్యిర్రి, మేము గెలిపించుకుంటాం. అందరికీ నమస్కారం. మాది 48వ డివిజను. అయితే మాకు ఇప్పుడు మోరీలలో దోమలు బాగా సమస్య ఉందండి. మోరీలు తీయమంటే మోరీలు కూడా తీస్తలేరు. మాకు చెత్తబండి చెత్తబండి కూడా వస్తలేదు, బంద్ అయింది. మాకు చాలా సమస్యలు ఉన్నాయి. లైట్లు పోతే కూడా చీకట్లో ఉండిపోతున్నాం. మరి మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకనే సందా సప్నను మేము ఎంచుకున్నాం. ఆయన గెలిపిద్దాం అని ఆశిస్తున్నాం.